మీ అందరికి కూడా వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిది, మరొక దయా కిరీటము ఈ రోజు కూడా మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, ఆ ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఎంతో మంది ఈరోజు మందిరానికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు నడవలేక ఎంతో మంది ఉండగా మనకు దేవుడు ఎక్కడికి పంపించాడు? తన సన్నిధికి పంపించాడు. మనం పోయిన వారం నేర్చుకున్నాం, అందుకు ముందు వారం నేర్చుకున్నాం, 8వ తారీఖు నేర్చుకున్నాం ఎవరితో నీ సావాసం, ఎవరితో సావాసం చేస్తున్నామని 7 అంశాలు మనం నేర్చుకున్నాం. ఆయనతో సావాసం చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఈరోజు అంశం ఆయనతో సావాసం చేయటం వల్ల ఏం జరుగుతుంది? సావాసం చేయాలన్నాం, చేస్తే ఏం జరుగుతుంది దాన్ని కూడా మనం నేర్చుకుందాం. మన టయాన్ని పాటిస్తాం. ప్రభు ఈ వాక్యాన్ని ఎంతమంది వింటారో మీ జీవితాన్ని సరి చేసుకోండి. సహోదరి సహోదరుడా, లోక వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, పాపం వైపు అసలే చూడొద్దు. యేసుక్రీస్తు ఇచ్చిన బహుమానం వరకు మనం ఏం చేయాలి? పరిగెట్టేవారుగా ఉండాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం అన్నీ సాగించేవాడే ధన్యుడు. చేయి పైకి లగాలి. యేసుక్రీస్తునందు ఏం చేయాలి? అన్నీ సగించేవాడు ధన్యుడు. అందుకోసము యోబు గారు రాసిన 22వ అధ్యాయము 21 ఒక వాక్యం చదువుకుందాం. దేవుడితో సావాసం చేయడం వల్ల నీకు ఏం జరుగుతుంది? మనమందరం చాలా మంది అనుకుంటాం దేవుడి దగ్గరికి వెళ్తే ఏముందిలే, దేవుడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందిలే, ఏదో చెప్తారు, పెళ్ళిళ్ళు కలపడం, పేరణాలు, ఇదన్నీ కూడా బుద్ధి లేనివాడు. వెళ్ళాలి, ఎక్కడి వరకు ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు చేయాలో అది నేర్చుకోండి. వెళ్ళొద్దు అనలేదు. బంధువులు కావాలి, చుట్టాలు కావాలి, పెళ్ళికి వెళ్ళాలి, సమయాన్ని పాటించండి. ఎక్కువ దేవుడికి సమయం ఇవ్వండి. ఆదివారం ఆరాధన పోగొట్టుకోవద్దు దేవుడు చెప్తున్నాడు. ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళండి, తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. వీళ్ళని వారికి క్రైస్తవులు ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టుకోకండి. లోకం పెట్టుకుంటే వేరు, కానీ క్రైస్తవులు కూడా ఆదివారమే పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆదివారమే పెళ్లి చూపులు, ఇవన్నీ చేయకండి. ఆదివారం ప్రత్యేకమైన దినం, ఆదివారం ప్రత్యేకమైన దినం. వెళ్ళిపోమండి బయటికి. ఆదివారం ఏం దినం చెప్పాలి? ప్రత్యేక దినం. ఏం చేయాలి? ప్రభుకే సమయం ఇవ్వాలి, ప్రభుకే మనం చెంది ఉండాలి. ఆదివారం పెళ్ళిళ్ళు పేరాంటి పెట్టుకుంటే మందిరానికి వెళ్ళే వారు ఏంటి? నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉండి దేవుడు వాక్యానికి సమయం ఇవ్వకుండా ఈరోజు పెళ్లి పెట్టుకుంటే లోకం పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం వేరు. కానీ మేలు పొందాలంటే, దేవుడి కొరకు జీవించాలంటే దేవుడు తప్పనిసరిగా సావాసం చేసేవారితో ఏం జరుగుతుంది? ఒక మాట సరి మనం ఒక పాట పాడుకుందాం, చదవండి. ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు సమాధానం ఒకటి, అలాగన నీకు మేలు కలుగుతుంది. చప్పట్లు దేవుడు మహిమ కలుగుతాను. దేవుడితో సహవాసం చేయటం వల్ల నీకు ఏం కలిగింది? సమాధానం. ముందు ఎంతో మంది కుటుంబంలో సమాధానం లేక, భార్య భర్త అండర్స్టాండింగ్ లేక, సంఘానికి సేవకుడు సమాధానం కాపాడటం ఏంటంటే నువ్వు ఏం చేయాలి? మొట్టమొదటిగా సమాధానం పడాలి. రెండవది మేలు కలుగుతుంది. ఎప్పుడు? ఆయనతో సహవాసము చేసినప్పుడు. చూసారా? ఆయనతో సావాసం చేయడానికి ఇష్టపడతామా? మైక్ తీసుకోమా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే.
మాధుర్యమే మరొకసారి ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమందైనా శ్రమలందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే సంతోషమందైనా శ్రమలందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు సువర్ణముగా నన్ను మార్చుతున్నావు నన్ను నిలుపుటకు సువర్ణమై నన్ను మార్చుతున్నావు ఆరాధుడా యేసయ్యా ఆకాశమందుంది ఆశ్రయించితివి నన్ను కనికరింపబడితివి ఆకాశమందుంది ఆశ్రయించితివి నేను కనికరింపబడితివి నీతో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలకు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలకు నన్ను నింపుతున్నావు ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే యేసయ్యా ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుతున్నావు వాక్యపుత్రుడవై నా యేసయ్యా నడిపిస్తున్నావు స్తుతి ప్రదాతవై ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం పరలోకమే बोलो कृष्ण महाराज के రానున్న రాజుకే ఆమేన్. మనం సావాసం చేయటం వల్ల మొట్టమొదటిగా సమాధానం కలుగుతుంది, రెండవది మేలు కలుగుతుంది. ఉదాహరణకి సావాసం చేసినప్పుడు దేవుడు కొన్ని ఇష్టం లేనిది మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆయనతో సావాసం కోరుకున్నప్పుడు, ఆయనతో సమాధానం కావాలన్నప్పుడు ఏం చేయాలి?
విడిచిపెట్టాలి. ఓల్డ్ టెస్టమెంట్లో కొంతమందిని మనం ఇద్దరు ముగ్గురు చూద్దాం. చూడండి, అబ్రహామును పిలిచినప్పుడు ఒకటి ఇచ్చాడు, చెప్పాడు ఆయన, నీవు నాతో సావాసం చేస్తున్న మంచిది, నాతో సావాసం నేను కోరుకున్నాను, నువ్వు కోరుకున్నావు. అయితే కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్ని ఏముంది? నిబంధనలు. ఏంటి ఆ నిబంధనలు? ఆదికాండం 12:3 వాక్యాలు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళుము. అక్కడ నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను నామమును గొప్ప చేసేదను. చాలు. అబ్రహాము జీవితం ఏంటి? దేవుడు అంటే నీ నామాన్ని ఏం చేస్తాను? అబ్రహాము నీ నామము గొప్పగా చేస్తాను అంటే నువ్వు చేయవలసిన కొన్ని పని ఉన్నాయి. నువ్వు నాతో సావాసం ఇష్టపడుతున్నావు, నేను కూడా నీతో ఇష్టపడుతున్నాను. అయితే నీకు నాకు కొన్ని ఉన్నాయి, అడ్డు ఆటంగా ఉన్నాయి. దాన్ని తొలగించుకుంటేనే నీకు నాకు ఎలా ఉంటుంది? సావాసంగా ఉండగలుగుతావు. ఆ సావాసం నువ్వు అనుభవించగలుగుతావు. నా మాట ఎప్పుడైతే వింటావో నీ నామాన్ని గొప్పగా చేయకూడదు. ఇంకో కింద ఉంది, నీవు ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నువ్వు చేపించేవాడు నేను చేపిస్తాను. మనకి అంత అధికారం ఇచ్చాడండి దేవుడు. అసలు భూ ప్రపంచంలో మనకి ఇచ్చిన అధికారం ఎవరికైనా ఉందా? మానవుడికి ఇచ్చిన అధికారం, అన్ని అధికారం ఇచ్చాడు. మొట్టమొదటిగా అధికారం ఇచ్చే ఆదాము గారు ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. తన సావాసాన్ని పోగొట్టుకున్నాడు. తన సావాసం నిలిచి ఉంటే నీకు ఈ విధంగా ఆశీర్వాదం వస్తుంది. అయ్యా ఈ విధంగా నడవండి. భార్యాభర్తలకు ఆజ్ఞ ఇచ్చారు. భార్యాభర్త జీవితంలో గొప్ప ఇలా నడిస్తే మీకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆదాము ఏం చేశారు? ఆదాము ఏం చేశారు? పోగొట్టుకున్నారు సావాసాన్ని. అసలు మొట్టమొదటిగా భూమి మీద సావాసం ఎవరితో చేశాడు? వాళ్ళిద్దరితోనే మొట్టమొదటిగా ఆదాముతో. ఎవరితో? ఆదాముతో. మానవుడితో ఆదాముతో సావాసం చేయడానికి వస్తే ఈ మాట ఏమైపోయింది? తప్పిపోయాడు. అంటే ఆజ్ఞ అతిక్రమమే, చెప్పిన మాట వినపోవటమే, ఇంకేమీ లేదు. చాలా మంది ఏదో అనుకుంటున్నారు, ఒకప్పుడు దొంగతనం చేసి అదన్నీ పేరండి. ఈరోజు నేను క్రైస్తవ బిడ్డ, ఈ మాట ఎంతమంది ఉన్నా దేవుడు వాక్యం వినపోవటమే, ఆ మాట పరంగా నడవపోవటమే పాపం. ఆదివారం దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని మందిరానికి వెళ్ళపోవటమే పాపం. దేవుడు వాక్యాన్ని విని గ్రహించపోవటమే పాపం. ఆదాము చేయవలసిన పని చెప్పాడు, అయ్యా అన్నిటికీ పేరు పెట్టు. చూడండి ఎంత అధికారం ఇచ్చాడు. అసలు సృష్టికర్త సృష్టిస్తే ఆయన పేరు పెట్టాలి, కానీ ఎవరికి ఇచ్చాడు అధికారం? చెప్పాలి. ఆదాముకి ఇచ్చాడు. నువ్వు ఏ పేరు పెట్టి పిలుతాది నీ దగ్గరికి వస్తుందయ్యా, అది నువ్వు పిలుచుకొని. ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత ఆదిశక్తి ఇచ్చాడో వాటిని అన్నిటిని ఆదాము గారు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. మానవ జీవితంలో నీకు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చిన విలువను పోగొట్టుకుంటున్నావా? దేవుడితో సావాసం చేయటం వల్ల నీకు సమాధానం కలుగుతుంది, దేవుడితో ఉండటం వల్ల మేలు కలుగుతుంది. అంతేకాదు ఆరోగ్యం ఉండగలుగుతావు, సంతోషం ఉండగలుగుతావు, సమాధానంగా ఉండగలుగుతావు. ఎప్పుడు వచ్చే శ్రమలు రాదు, ఎప్పుడు దుఃఖం అనుకు రాదు, నీకు రోగాలు సమస్యలు పారిపోతాయి. ఎప్పుడు ఆయనతో నువ్వు సావాసం చెప్పాలి. ఎప్పుడు ఆయన మాట వినేటప్పుడు, ఆయన మాటలతో నడిచినప్పుడు, సావాసం చేసినప్పుడు నీకు వచ్చిన కరువు కానీ, కాటు కానీ, రోగం కానీ, దరిద్రత కానీ మరలా ఎన్నడూ రాదు. హల్లెలూయా. అది రమ్మన్నా రాదు, పారిపోతాయి. అది రమ్మన్నా పారిపోతాయి. కొంతమంది ఎప్పుడు దరిద్రత, ఆయనతో సావాసం చేస్తానండి, ఆయన కోరుకుంటున్నానండి, ఆయన నాకు ఇష్టమని అంటున్నావు, కానీ కొన్ని సమయాలు ఆయన చెప్పిన పని, ఆయనకి ఇష్టమైన పని చేయట్లేదు. అందుకే మనకు అలా ఉండిపోతున్నాం. మన జీవితంలో ఎదుగు పొదుగులు లేవు. మన జీవితంలో ఎక్కడేసినా చెప్పాలి అక్కడే ఉండిపోతుంది. దేవుడు నిన్ను బలపరచాలని, నిన్ను ధైర్యపరచాలని నాతో సావాసం చేసాడు. ఏమండి, రాజుతో సావాసం చేసాడు. దరిద్రంగా ఉండాలనుకుంటాడు రాజు. దరిద్రంగా రాజు స్నేహితుడు దరిద్రంగా ఉండడానికి ఇష్టమా? చెప్పండి, ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే రాజు స్నేహితుడు మాట వినబోతే దరిద్రం అయిపోతాడు. మరి ఏమైపోతాడు? విన్నంతకాలం రాజు స్నేహితుడు రాజుదని కూర్చోబెట్టుకుంటాడు గుర్రం మీద, రథం మీద. వినకపోతే వేరు.
అందుకోసం నీవు నేను ఒక రాజుతో స్నేహం చేస్తే రాజు దగ్గర కూర్చుని ఎంత వైభవం ఉంటారు. అందుకంటే భూమిని ఆకాశమును నోటితో సృష్టించిన దేవుడితో సావాసం కోరుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. ఈ లోక మానవుడితో కొంతకాలం వరకే, ఒకవేళ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కొంతకాలం వరకే ప్రజలు ఇష్టపడితే వాళ్ళు ఉంటారు, లేదా ఊడిపోతారు. కానీ నా ప్రభు నీతో సావాసం చేస్తే, నాతో నువ్వు సావాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది యేసు ప్రభువు చెప్తే కొంతమంది ఏం చేస్తున్నారు, దానికి మాకు ఏమీ కలిసి రాలేదంటున్నారు. ఏం చేస్తున్నారు? కలిసి రావట్లేదు, కలిసి రాలేదు. అందుకే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, కానీ ఆయనతో సావాసం చేయమని కొంతమంది నాకు ఇష్టం లేని వదిలిపెట్టేశారు. ఎంతమంది వదిలిపెట్టేశారు? ఆయన నువ్వు అర్థం చేసుకోలేదు. ఆయన ఏం చేయట్లా? అర్థం చేసుకుని నీకు కొన్ని కులాలు అడ్డు వచ్చింది, కొన్ని ఇంటి పేరు అడ్డు వచ్చింది, కొన్ని పేరు పెస్టేసి నీకు అడ్డు వచ్చింది కాబట్టి ఆయనతో సావాసం చేయడానికి నువ్వు ఏం చేయలేదే, ఇష్టపడలా. ఆయనతో సావాసం చేసే ఇంతవరకు ఎవరు కూడా దరిద్రులుగా లేవు. ఆదాము చెప్పిన పని చేయకపోవటం వల్ల కష్టపడి జీవించవలసి వచ్చింది. భూమి మీద చూశాడు దేవుడు, దేవుడు చూశాడు తిరిగాడు. ఇంకొక వ్యక్తి కూడా మనకు కనపడతాడు, ఆనోకుతో కూడా కొంతకాలం సావాసం చేశారు. ఎవరితో? 5వ అధ్యాయం 22-21 చదవండి. ఆదికాండము 5:21. ఆనోకు కన్నిన తర్వాత ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. ఆనోకు ఏమా దినములన్నీ 300. ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు ఆమెని తీసుకెళ్ళిపోయింది. చప్పట్లు కూడా దేవుడు మహిమపరచండి. ఆనోకు సావాసం చేస్తే ఈ భూమిలో పాత పట్టకుండా ఆనోకు ఏమైపోయి దేవుడితో నడిచి వెళ్ళిపోయాడు. మరి దేవుడు ఎందుకు ఆయనతో సావాసం వరకు ఇచ్చాడు? అబ్రహాము జీవితంలో వీటిని విడిచిపెట్టి వీటిని చేయమని చెప్పాడు. ఆయనతో సావాసం కోరుకున్నాడు, పలాని విడిచిపెట్టు చేయమని చెప్పలా. నేను ఎప్పుడు చెప్తున్నాను, అందరికి ఒకే నిబంధన ఉండదు, రకరకాల నిబంధన ఉంటుంది. హల్లెలూయా. రాత్రే చెప్పాను, ఒకే విధంగా రక్షణ పొందరు. కొంతమంది రోగముతో రక్షణ పొందుతారు, కొంతమంది బాధలు రక్షణ పొందుతారు, కొంతమంది పరలోకం రావాలని, ఇట్లా రకరకాల రక్షణ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా పని ఎవరికి ఇష్టం ఉంది, ఎవరు చేయగలుగుతాడో వాడుక పని అప్పగిస్తాడు. హల్లెలూయా. బాధ్యత కలిగిన వ్యక్తికి పని యజమానికి ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. అబ్రహాము గారికి అప్పగించారు. అబ్రహాము, నీవు నాకు ఇష్టమైన వ్యక్తి, నువ్వు నాతో సావాసం చేయాలనుకుంటున్నావు, కానీ నీ తండ్రి కొంతకాలం ఇష్టం జీవించాడు, కానీ నీవు నాతో సావాసం కోరుకుంటున్నావు. నేను చూసా, నీ అందరంగాన్ని చూసా, నీ మనసుని చూసా. అయితే నీకు నాకు ఒక నిబంధన ఉన్నాయి, నీ బంధువులు చుట్టాలు అందరూ కూడా ఏం చేయి? విడిచిపెట్టి వచ్చేసి. ఏం చేయాలి? విడిచిపెట్టవచ్చు, వచ్చే. ఎందుకు కొన్ని సమయం ఈ మాట చెప్తున్నారు? కొంతమంది బాధ కలుగుతుంది. యేసుప్రభువుని నమ్ముకుంటే చుట్టాలు విడిచిపెట్టమంటున్నారండి, బంధువులు విడిచిపెట్టారు, పెళ్ళిళ్ళు పేరండి. అక్కడ కాదండి, పాయింట్ మీరు అర్థం చేసుకోండి. సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేస్తున్నాం? వెళ్ళిరా చుట్టాల ఇంటికి, పలకరించిరా. దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకోండి. పెళ్ళైన కొత్తల ఆ అత్తమ్మ భార్య పట్ల అత్తు కావాలని ఉన్నాయి, కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టి తిరగమని చెప్పాలా. అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క వాక్యాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకుని మైండ్ లేక అబ్రహామును పిలిచేప్పుడు చుట్టాలు బంధువులు. ఎందుకంటే అబ్రహాము చేయవలసిన ప్రార్థన సమయంలో కొంతమంది వచ్చి ఆటంకపరుస్తున్నారు కాబట్టి వాటి అన్నిటి విడిచిపెట్టి. కొన్ని సమయం మన జీవితం కూడా కష్టాలు బాధలు ఎందుకు వస్తాయి తెలుసా? వాళ్ళందరితో సరదాగా ఉందామనుకో, వాళ్ళతో ఇష్టంగా ఉన్నామనుకో, దేవుడితో నువ్వు ఇష్టంగా మాట్లాడలేవు, దేవుడితో ఇష్టంగా ఉండలేవు. వాళ్ళందరూ దూరం చేస్తే అప్పుడు దేవుడి దగ్గర ఏం చేద్దాం? ఇష్టంగా కూర్చుంటాం, ఉండగలుగుతాం. ఫ్రెండ్స్ అండి వాళ్ళని మనం అడిగేటప్పుడు డబ్బులు ఇచ్చారనుకో, దేవుడు గుర్తుకు వస్తాడా? అందుకు కొన్ని సమయంలో ఎవరి మీద ఆనుకుంటావో, ఎవరి మీద వాళ్ళే నీకు శత్రువుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? శత్రువుగా చేస్తాడు. ఇందాక చదువుకున్న కీర్తనలు ఎన్ని కీర్తనలు చదివాం? 109 కీర్తన. దావీదు అంటాడు, వాడు భార్య ఊడిపోవడం కాక వాళ్ళ పిల్లలు నాశనం, అదన్నీ లేదు ఇప్పుడు ప్రార్థన.
న్యూ టెస్టమెంట్ శత్రువుని దీవించమన్నాడు. దేవుని స్తోత్ర. అయ్యా ఆయనతో సహవాసం చేస్తున్నావు కాబట్టి నీవు ఆయన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నావు. దావీదు అన్నాడు వాడు ఉద్యోగం ఊడిపోను కాక వాడు భార్య ఏమైపోవాలి ఇదన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఓల్డ్ టెస్టమెంట్. కానీ న్యూ టెస్టమెంట్ లో ఆయనతో సహవాసం చేసేవారు శత్రువుల కొరకు ఎక్కువ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన కోరుకునేవాడు, ఆయనకి ఇష్టమైన వాడు. అందుకే అబ్రహాముతో చెప్పారు, నిన్ను గొప్పవాడుగా చేయాలంటే నా మాట పరంగా నడిచినప్పుడు నువ్వేమవుతావు? గొప్పవాడు అవుతావు. అలాగే అబ్రహాము తన జీవితంలో ఏదైతే వద్దో అన్ని విడిచిపెట్టేసి వాగ్దానం చేసిన ఆ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాము పేరు ఈరోజు ఏం పేరు? విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా పేరు పొందడానికి కారణం ఏంటంటే చెప్పినట్టు చేశాడు. తన జీవితంలో కొన్ని ఉడుదురుపు ఉన్నాయి, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అయినా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని తాను సమర్పించుకున్నప్పుడు తన జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైనదే కాబట్టి రిస్క్ రేణు వల్లే నీ సంతానాన్ని నక్షత్రం లెక్కేయగలవా? అబ్రహామా ఇసుకను రకేయగలవా? అలాగే నీ సంతానాన్ని నేను చేస్తాను. ఈరోజు అబ్రహాము వారసులైన మనము, అబ్రహాము ఒక నిబంధన చేసుకున్నాడు, దేవుడితో నిబంధన చేశాడు కాబట్టి దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారము నడవడానికి అబ్రహాము వారు ఇష్టపడ్డారు. ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో నడవడానికి ఏం చేశాడు? ఇష్టం చేశాడు. ముందుసారిగా ఆయన కూడా ఏం చేశాడు? దేవుడితో మొత్తం 600 సంవత్సరాలు నడిచాడు. మొత్తం లోకంలో 300 సంవత్సరాలు నడిచారు. తర్వాత దేవుడితో 300, మొత్తం 600 సంవత్సరాలు దాటిపోయింది. చూసారా? వాళ్ళ కుటుంబాలు లేవా? కష్టాలు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ దేవుడితో నడవడానికి, దేవుడితో సహవాసం చేయడానికి కొంతమందికి ఏమి లేదు, సమయం లేదు, టైం లేదు. మనం ఎన్నో రకరకాల శ్రేయం పెట్టుకుని ఎన్నో చేస్తున్నాం, కానీ దేవుడితో సమయం ఇవ్వడానికి మనం ఏమి లేదు, టైం ఉండట్లేదు. అందుకోసం అబ్రహాము జీవితాలు అదన్నీ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పుడు కూడా దేవుడిచ్చిన వాగ్దానము ఈ భూమి మీద నెరవేరింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, చేతుల పైకి లేపుదాం. నీతో నాతో దేవుడు వాగ్దానం చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీలో ఉండి నడిపించాలని నీవు కావాలి దేవుడుకు, నేను కావాలి దేవుడుకు. ఆ రోజు భూమి మీదకి యేసుప్రభువుకి రావటానికి ఎవరు కావాల్సి వచ్చింది? మరియమ్మ తల్లి. ఒక పేదరాలు కావాల్సి వచ్చింది. యేసుప్రభువును మోయటానికి ఎవరు కావాల్సి వచ్చింది? ఒక గాడిది కావాల్సి వచ్చింది. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన వచ్చి మనిషిని ఆయన పేరెప్పుడు కలిగి నీతో గొప్ప కార్యము చేయాలి, నీతో గొప్ప కార్యం చేసి ఆ కార్యం ఏమిటో నాతో సహవాసం చేయటం వల్ల ఈ కార్యం జరిగిందని అనేకులు చాటించడానికి, చెప్పడానికి దేవుడు నీతో సహవాసం చేయడం కోరుకుంటున్నాడు. నీవు కూడా ఆయనతో సహవాసం చేయడానికి ఏం చేయాలి? కోరుకోవాలి, ఇష్టపడాలి. సహవాసం చేసేవాళ్ళు ఇష్టపడాలి. సహవాసం చేసేవాళ్ళు చూడండి, కీర్తనకారు దావీదు గురించి ఒక మాట నేర్చుకుందాం. కీర్తనకారు రాసిన 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుతాం. ఈ లోకంలో ఏం జరుగుతుందో చూద్దాం. లోకంలో ధాన్య ద్రాక్షములు విస్తరించి నాటి కంటే సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదిగా పడుకుంటాను, నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను క్షేమంగా ఉంచుతో. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామా. ఆయనతో సహవాసం చేసే వాళ్ళకు సమాధానమే కాదు, మేలే కాదు, సంతోషం కూడా ఇవ్వబోతున్నాడు. లోకమంతా పండింది, ద్రాక్షరస ధాన్యాలు పండింది, కానీ వాళ్ళకి లేని సంతోషం ఎవరికి ఉందంట? దావీదు రాజుకు ఉన్నాయి. దావీదు మహారాజు చెప్తున్నాడు, అయ్యా ఈ లోకంలో లేని సంతోషం నాకు ఇచ్చేవయ్యా. నేను ఒంటరిగా పడుకున్నా, నేను ఎక్కడ పడుకున్నా అయ్యా క్షేమంగా నిద్రపోతాను. కొంతమంది ఒంటరిగా పడుకుని నిద్ర పట్టదు. ఒంటరిగా పడుకుంటే నిద్ర పట్టదు. డబ్బులు ఉన్నోడికి అసలే నిద్ర పట్టదు. డబ్బులు ఉంటే తప్పు కాదండి, డబ్బుల మీద మనసు పెట్టకండి. హల్లెలూయా. సహవాసం చేయాలని దరిద్రులుగా ఉండకూడదు. ఇందాక మా జ్యోతి, రూత్ వీళ్ళందరూ వస్తే మా పిల్లలు ఎంత చక్కగా వస్తున్నారు, నాకు సంతోషం కలిగింది. హల్లెలూయా. ఏదో ముగ్గు కాల్చుకుని సిరి పట్టణ వేసుకునే తల్లిదండ్రులకి సంతోషం ఉంటుందా? ఏమండి చెప్పండి. అలాగే యేసుప్రభు బిడ్డలు దరిద్రతో ఆయన ఇష్టపడతాడా?
ఆయన సావాసం కోరుకున్న వాళ్ళకి మొట్టమొదటి సమాధానం ఉన్నాయి, మేలు ఉన్నాయి, మూడవది సంతోషం ఉన్నాయి. ఈ రోజులో సంతోషం ఎక్కడే లేదు. ప్రభు సన్నిధిలో ఉన్నాయి, ప్రభు వాక్యంలో ఉన్నాయి. ఆయనతో సావాసం చేయటం వల్ల సంతోషం ఉన్నాయి. ఒక స్టోరీ తెలిసింది చెప్పమంటారా? ఒక నటుడు ఈ సర్కోసులు నడిస్తాడు చూడు, పొట్టివాడు. ఆ పొట్టివాడు అందరు నవ్విస్తుంటాడు. ఏం చేస్తాడు? అందరు నవ్విస్తుంటాడు, అందరూ సంతోషపరుస్తుంటాడు. ఈయనకి ఏం లేదు, సంతోషం లేదంట. ఎవరు అన్నాడంట, అయ్యా మీకు సంతోషం కావాలంటే పలానా కోమటి కొట్లు అమ్ముతారు, వంటకి వెళ్ళండి అని చెప్పాడంట. ఈయన వెళ్ళి అడిగాడంట ఆయన్ని, అయ్యా నేను సంతోషం కావాలనుకుంటున్నాను, మరి మీ కొట్లు అమ్ముతారని చెప్పారు, నేను వచ్చానన్నాను. లేదండి మా కొట్లను నేను పొద్దు నుంచి కూర్చుని సాయంత్రం వ్యాపారం బాగుంటే బాగుండలేక మా బతికింతారని మాకు ఎక్కడ సంతోషం ఉందండి. భార్య బిడ్డలతో కూడా మాట్లాడే సంతోషం లేదు, పొద్దున కూర్చుని పడుకోవడం మాకు సంతోషం ఉంటే ఎందుకండి మేమే ఆనందంగా ఉంటాం కదా, మా బతుకు లేదని చెప్తే ఆయన అన్నాడంట, ఏమండి మీరు అడిగారు ఈ మధ్యలో సర్కోచి జరుగుతుందంట, అక్కడ పొట్టిగా ఉంటాడు ఆయన, అందరినీ ఏం చేస్తాడు ఆయన, సంతోషపరుస్తున్నాడండి, అక్కడికి వెళ్ళండి మీకు ఏం కలుగుతుంది, అక్కడ సంతోషం దొరుకుతానన్నాడు. అప్పుడు ఈయన అన్నాడట, ఆ వ్యక్తి నేనేనండి అన్నాడట. హల్లెలూయా, ఆ వ్యక్తి నేనే. సంతోషం లేక నేను అందరు నవ్విస్తాను, నా జీవితంలో ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, అందరు నవ్విస్తారు కానీ వాళ్ళ ఇంట్లో ఒంట్లేదు సంతోషం ఉండదు. నిజమైన క్రైస్తవుడి సంతోషం ఉంటది. హల్లెలూయా. నిజంగా భక్తి చేసేవాడు, దేవుడితో నడిచేవాడికి ఏముంటది, సంతోషం, సమాధానం ఉండదు. వాడికి ఎన్ని నష్టం కలిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు వైపు చూస్తున్నాడు కాబట్టి వాడికి ఏం కలుగుతుంది, సంతోషం, ఆనందం కలుగుతుంది. దావీదు చెప్తున్నాడు, లోకమందు రకరకాల సంతోషాలు ఉన్నాయి, కానీ నీవు నా హృదయంలో పుట్టించిన సంతోషం. అక్కడ చాలా విలువైన మాటలు ఉన్నాయి, చదువు మళ్ళీ. విస్తరించిన ఆట కంటే అధికమైన సంతోషము, చూడండి, నీవు నా హృదయములో, అందరు చెప్పండి, నీవు నా హృదయములో పుట్టించేవి. ఏం పుట్టించాడు? సంతోషం. హృదయం నుంచి రావాలి, హృదయం నుంచి రావాలి సంతోషం, ఆనందం ఇక్కడి నుంచి రావాలి. ప్రభు సన్నిధిలో ఏదో అక్క బావ అక్క లేకపోతే ఏదో వరుస పెట్టినా బాగున్నానండి, బాగుందండి, సంతోషం, ఇది కాదు, ఇక్కడి నుంచి రావాలి, అంతరం నుంచి రావాలి. దావీదు చెప్తున్నాడు, నా హృదయంలో నువ్వేం పుట్టించావు, సంతోషం పుట్టించావయ్యా. అంతేకాదు, నేను ఒంటరిగా పడుకున్నా సరే ప్రశాంతంగా నిద్రపోతాను, ఎందుకని నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఎవరున్నారు తోడు? దావీదు. నిజంగా దావీదు దేవుడి జీవితంలో, దావీదు జీవితంలో ఉన్నతమైన జీవితం నేర్పించాడు. మొట్టమొదటి మనం నేర్చుకున్నాం, యోబు గారు చెప్తున్నాడు, ఆయనతో సావాసం చేయడం వల్ల సమాధానం దొరికింది, రెండవది ఏం కలిగింది, మేలు కలిగింది. అయితే ఎవరిని పిలిచాడు సావాసానికి? అబ్రహాముని పిలిచాడు. తను పిలిచిన పిలుపుకు లోపడ్డాడు కాబట్టి అబ్రహాముని గొప్ప వాగ్దానం ఇచ్చి, ఏ వాగ్దానం ఇచ్చాడు? నీ సంతానము చేశాడా లేదా? ఆదాము పోగొట్టుకున్నాడు. ఆ సావాసం ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఆదాము ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. కానీ నీవు నేను కడపటైన ఆదామైన యేసుక్రీస్తు నీతో సావాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటాడు? ఆయన నీతో సావాసం చేయాలని కోరుకుంటున్నాడు. మరొక మాట చదువుతాం, దావీదు కీర్తన 23వ కీర్తన అందరికి ఇష్టమైనది, అందులో ఉన్న మాటలు మనం నేర్చుకుందాం. యెహోవా నా కాపరి, పరడు చేయించున్నాడు, శాంతి జలముల ఎత్త నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు చాలా. అక్కడ ఉండండి, మొన్న ఇదే అంశం వాళ్ళ నాన్నగారు చెప్పారు, సావాసం కోరేవారు కూడా చెప్పారు. అందులో సావాసం కోరేవారికి ఈ విలువైన మాటలు, యెహోవా నా కాపరి, నాకే కొదువ లేదు. రెండో శాంతి జలముల ఎత్త అంటే ఆయనతో సావాసం కోరుకున్న వరకు ఏముంది? నెమ్మది ఉన్నాయి. ఈ ప్రాణానికి దేవుడు ఏం చేస్తాడు? ఈ లోకంలో ఈ ప్రాణాన్ని చేరతీసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భార్యకు భర్త చేరతీయలేరు. భార్య బాధలు ఉంటే భర్త చేయగలుగుతారా? లేదు. ఏదో కొంచెం వరకు ఓదార్పు, కొంచెం వరకే. మీకు అందరికి తెలుసా, అన్న భర్త కిలకాను కొంతవరకే ఓదార్చాడు ఆయన.
అంటాడు, అమ్మా 10 మంది కంటే నేను బిడ్డలు శ్రేష్టమైనవి కాదా? ఇంకోటి తెలుసా, వాళ్ళ చెల్లికి 1 పొట్ల అయితే ఈమెకి 2 పొట్లు ఇచ్చేవాడంట. అయినా ఆమెకి ఏమి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఆమెకి ఎప్పుడే ఆనందం సంతోషం వచ్చిందంటే ప్రభుతో సామర్థ్యాన్ని కోరుకున్నప్పుడు. హల్లెలూయా. నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, నాకు సహాయం చేస్తాను, ఆయనతో సహవాసం కోరుకున్నప్పుడు ఆమెకి ఏమైంది? అక్కడ వాక్యం ఉంది, ఆ నాటి నుంచి ఏడుపు మొహం లేదంట. హల్లెలూయా. ఒక రోజు వచ్చింది, ఎప్పుడు వెళ్ళినా ఏడుపు మొహమే, ఆమె సంతోషం లేదు. భర్త చూసి పక్కన ఆ చెల్లి ఎలా అంటాం, భోజనం చేయడం మానేసి వచ్చేదంట. ఒక తీర్మానం తీసుకుంది, నా ప్రభుతో నేను సహవాసం చేయాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలని కోరుకున్నప్పుడు, ఆశించినప్పుడు, అప్పుడు ఆమెకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఎప్పుడైతే ప్రభు మనల్ని ఆలకించాడో ఆ నాటి నుంచి ఏడుపు మొహం లేదు. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు అన్ని ఉన్న వాళ్ళే ఏడిసేది, ఏమి లేని ప్రశాంతంగా ఉంటారు. దేవుని స్తోత్రం. అన్ని ఉండేవాళ్ళే ఏడిసేది, అన్ని ఉండేవాళ్ళే, ఏమి లేని వాళ్ళు ఏడవరండి. ఏమి లేని వాళ్ళు ప్రశాంతంగా, మనం వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, తిన్నామా, రేపు సంగతి దేవుడు ప్రశాంతంగా ఉంటాం. అన్ని ఉన్న వాళ్ళకి ఏంటి తెలుసా? ఏడుపు. ఆ ఇంటికి వెళ్ళి చూడండి, యేసుప్రభువుని నమ్ముకున్నా కూడా దేవుడితో సహవాసం ఇంటికి వెళ్ళండి, ఎంత ఏడుపో, ఎంత దుఃఖమో. అది యేసుప్రభువు వారి ఇంట్లో సహవాసం ఉండటానికి లేకపోయినా, తినడానికి లేకపోయినా, ఆ ఇంట్లో వాతావరణం వేరుగా ఉంటుంది. రాత్రి చెప్పాను, రాత్రి అనేకులు వేలు తీసుకొని కానుకేశారు. ఒక పేదవరాలు ఏం చేసింది? దేవుడు ఆమెను ఏం చేశాడు? ఆమెకు ఉన్నదాన్ని వేసింది. యేసుప్రభువుతో నేను సహవాసం చేయాలి, నా ప్రభు నాకు కావాలని ఉన్నదని వేసింది, సంతోషపడ్డారు. అలాగే నీవు నేను ఈరోజు దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదం, దేవుడిచ్చిన సంతోషాన్ని కొంతమంది ఏం చేయలేకపోతున్నారు? అనుభవించలేకపోతున్నారు. అనుభవించాలి. ఒకప్పుడు కష్టపడ్డాం, గూడినానికి వెళ్ళాం, చేసాం. కొంత వయసు వచ్చిన తర్వాత, కొంత పిల్లలు పెద్ద అయిన తర్వాత మీరు కూడా దేవుడి సమయం ఇవ్వండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ప్రభుని స్తుతించండి, కనపరచండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకా దేవుడు కొంతకాలం దేవుడిని స్తుతించడానికి. అందుకోసం దావీదు అంటున్నాడు, నేను సంతోషంగా హృదయంలో పుట్టించావయ్యా, అంతేకాదు కడాంగా చెప్తున్నా, నా ప్రాణానికి ఏం చేసావు? చేరదీశావు. 4వ వాక్యం చదువాక, కాడాంధకారపు లోయలో నేను సంచరించాను, ఏ అపాయమునకు. ఎందుకని? ఆయనతో సహవాసం కోరుకున్న వారికి ఏనికి భయపడు. చప్పటి కూడా దేవుడి ఈరోజు భయపడుతున్నావా? ఆందోళన ఉన్నావా? కీర్తిలో ఉన్నావా? లేకపోతే ఈ చిరాకులో ఉన్నావా? ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడు. దావీదుని కాడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఈరోజు భయం ఎందుకు వస్తుంది? ఆయన సహవాసం లేకపోవటం వల్ల, ఆయనతో నడవపోవటం వల్ల భయం వస్తుంది. దేవుడు నీతో సహవాసం ఇష్టపడుతుంటే, మూడవది మొట్టమొదటిగా సమాధానము, రెండవది మేలు, మూడవది ఏం తెలుసా? 4వది భయం పారిపోద్ది. హల్లెలూయా. 4వ అంశం ఏంటి? భయం. భయం. చూడండి, 5వ కింద చదువుతాం. నా శత్రువులు ఎదుట నీవు భోజనం నాకు సిద్ధపరిచితివి, నూనెతో. 5వది ఆశీర్వాదం నిండుగా వస్తుంది మన ఇంట్లో. హల్లెలూయా. పిన్ని నిండి గొర్రెచున్నది. శత్రువుల ఎదుట దేవుడు భోజనం సిద్ధపరుస్తాడు. 5వది ఆశీర్వాదం మన ఇంటికి ఒంటికి వచ్చేస్తుంది. నువ్వేం ఎప్పుడు చెప్తున్నాను, యుగమైన భయపడాను త్రోవలో నడుస్తూనే ఉండండి. మీకు రావాల్సిన సమస్యలు అన్ని, మీకు రావాల్సిన ధనాలు కానీ, ఆరోగ్యం కానీ అన్ని వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. నువ్వు నడవాలి. ఏం చేయాలి? నడుస్తూనే ఉండండి. ఏం అడగక, ఆటోమేటిక్గా ఆయన ఇస్తారు. మన పిల్లలు పొద్దున పనికి వెళ్తే, స్కూల్కి వెళ్తే, రాత్రి పడుకున్నప్పుడు చెప్తారా, అమ్మా నేను స్కూల్కి వెళ్ళాలమ్మా, నా క్యారేజ్ కట్ట అంటారమ్మా, మనీ అంటారా? ఏం చేస్తాం? మనమే రాత్రిలే కూరగాయలు తెచ్చుకుని అన్ని సిద్ధపడతాం. అలాగే ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ప్రభు కోసం ఆయనకి తెలియదా? హల్లెలూయా. ఆయనకి తెలుసు. నువ్వు నడవలసిన నడు, చేయవలసిన పని చేయి. నీ కిన్ని నిండి ఏం చేస్తుంది? పొర్లిపోతున్నాయి ఆశీర్వాదం. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. ప్రపంచమంతా ఆకలితో ఉండవచ్చు, కానీ నిజంగా ప్రభు కోసం జీవించేవారు ఆకలితో ఉండరు. ఉండనివాడు దేవుడు. ఏలియా జీవితంలో, సేవకుడు జీవితంలో అక్కడ ఆ దేశంలో కరువు వచ్చేసింది, వర్షాలు లేవు,
కానీ ఆ వర్షాలు లేనప్పుడు దేవుడు తనని ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? ఏ రోజు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ వాగు దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ ఎవరితో పంపిస్తాను? ఇద్దరు మనిషిని పంపిస్తాను, భోజనం పంపిస్తాను చెప్పాడా? కాకులతో నీకు పంపిస్తాను ఆహారము, పొద్దున సాయంత్రం రొట్టి మాంసం. ఎంత గొప్ప దేవుడు అండి! ఏలే కానీ మాట వినకపోతే ఏమైపోయేవాడు? ఆ చెరువు ఎండిదాకా, వాగు ఎండిదాకా అక్కడే ఉండు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఎండిపోయే రోజు వచ్చింది. మరలా ఆడైతే ఇదిగో ఫలానా ఊరు సాయపడితే విధంగా ఊరు వెళ్ళు, అక్కడ నీకు ఒక ఆమెని నేను సిద్ధపరిచాను. చూసారా? ఏదో ఆపేసాడా దేవుడు ఘోషించటం? ఎవరిని అక్కడ సిద్ధపరిచాడంట? ఎవరిని? రాజులు కానీ ముఖ్యమంత్రి అది ఎవరిని కాదు, ఒక విధవరాన్ని సిద్ధపరిచాడు. నా జీవితంలో నా అవసరాలు తీర్చడానికి ఎవరినో ఒకరు సిద్ధపరుస్తాడు మందిరంలో. నా అవసరాలు తీర్చడానికి పండగ తినాలి, 30,000 కావాలి, ఎవరినో ఒకరు దేవుడు ఏం చేస్తాడు అంతే. అలాగే సేవకుడి జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు ఆయన? విధవరాలి ఇంటికి వెళ్ళు. అక్కడ గుర్తుపెట్టుకోండి, విధవరాలు ఇంటికి వెళ్ళగాని విధవరాలతో అంటాడు, అమ్మా కొద్దిగా నీళ్లు తీసుకురామ్మా. ఏమంటాడు? నీళ్లు తీసుకురమ్మంటే నీళ్లు తీసుకొస్తే వెంటనే అంటాడు, చిన్న అప్ప నాకు. అప్పుడు ఆమె అంటుంది, యెహోవా జీవము తోడు, కొంచెం నూనె కొంచెం పిండే ఉందయ్యా, ఈ కట్లేదు పొలలు ఏరుకోవడానికి వచ్చాం, ఈ పొలలు ఏరుకుని ఇంటికి వెళ్ళి కాల్చుకుని తినేసి నేను నా కొడుకు ఏమైపోతాం? చచ్చిపోతాం అనుకుంటున్నాం. చచ్చిపోతాం అనుకునే టైంలో నువ్వు ఏ సావు కానీ ముందు నాకు మొదటి అప్పం ఇచ్చేసే. ఏమన్నాడు? ఏ సావుకులు కఠినమైన వాడా? అవతలేమో వాళ్ళకి లేదంటున్నారు, పరిస్థితి బాగాలేదంటున్నారు, చచ్చిపోతాం అంటున్నాడు. ఈయన అడగడానికి ఏమైనా న్యాయమేనా? వాడు గుర్తుపెట్టుకోండి, నీకు ఎన్ని దరిద్రం ఉన్న సేవకుడి నీ ఇంటికి వచ్చేప్పుడు నీవు బహుమానం ఇచ్చిన తమ్ముడు బహుమానం దేవుడు ఇస్తాడు. ఏదైనా సరే సేవకుడు మాట విన్నింది, అమ్మా నువ్వు చెప్పినట్టు ఇచ్చేయి, తర్వాత సంగతిని మొట్టమొదటిగా తీసుకొచ్చి అప్పం ఇచ్చేసింది. అప్పం ఇవ్వంగాని అప్పం కాలుస్తూనే, రొట్టి కాలుస్తూనే ఉన్నాయి, నూనె వస్తూనే ఉన్నాయి. 3.5 సంవత్సరాలు ఆ ఇంట్లో ఏం దక్కలేదు? పిండి దక్కలేదు, నూనె. మరలా కొత్త పంట వచ్చిన తర్వాత ఆశీర్వాదం అండి ఇది. హల్లెలూయా! దేవుడు మాట వింటే మీకు ఏమొస్తుంది? ఆశీర్వాదం. కిన్ని నిండి పొర్లుచున్నది. దావీదు జీవితంలో పొర్లుచున్నది ఆశీర్వాదం, దీవెన ఆశీర్వాదం పొర్లుచున్నది. దావీదు అంటాడు, దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎన్నటికి దేవుడు ఆపడు, ఆశీర్వదిస్తే ఉంటాడు. అంతే. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తే ఉంటాడు. ఆశీర్వాదం గ్రహించాలి. కొంతమంది ఆశీర్వాదం రాగానే ఈ కళ్ళు ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ ఉండమనేసి ఇక్కడికి వచ్చేస్తుంది. చూసారా? ఆశీర్వాదం దేవుడు ఇచ్చిందని ఇక్కడికి వచ్చేస్తాయి కొంతమంది. జాగ్రత్త. దేవుడిచ్చిన ఆశీర్వాదం చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పౌలు తీరా వీళ్ళు మొహాలు కనపాలి. హల్లెలూయా! దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కిన్ని నిండి పొరలాలంటే సేవకుడు మాట వినింది. 3.5 సంవత్సరాలు తన కరువు కాలం అంతా ఏం చేశాడు? ఘోషించబడ్డాడు. కింద చదువు కార్యాచరణ. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో. ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదంతో నువ్వు నిండుగా ఉండాలి. ఎలా ఉండాలి? చిరకాలము యెహోవా మందిరము నేను నివాసము చేస్తాను. ఏం చేస్తాడంట? ఈరోజు ఆశీర్వాదం వచ్చి మందిరాన్ని మానేస్తున్నారు. ఏమండి? దేవుడి సన్నిధికి రావడం మానేస్తున్నారు. ఏదో ఇష్టం అంటే వత్తనాలు అతను లేదు, ఎప్పుడు ఆశీర్వాదం. కానీ దావీదు ఏమంటున్నాడు? చిరకాలం నీ మందిరంలో నేను నివాసం చేస్తాను ప్రభువా. ఎంత గొప్ప ఒడంబడికండి. ఈరోజు కొద్దిగా రాగానే మందిరాన్ని మానేస్తున్నారు చాలా మంది. బైబిల్ మానేస్తున్నారు, ప్రార్థన మానేస్తున్నారు. చూసారా? దావీదు అలా చేయలేదు. దావీదు జీవితంలో యెహోవా నా కాపరి అన్నాడు, నా ప్రాణానికి చీర తీసాడు, నా శత్రువులు ఎదుట భోజనం కాడాంధకారం లోయలు సంచరించిన
తర్వాత అంటాడు శత్రువు ఎదురు నాకు ఏం చేశాడు భోజనాన్ని, నా నోని ఏం చేస్తాడు నాకు ఇన్ని నిండిపోవచ్చు. అందుకోసము నేను ఒక తీర్మానం తీసుకున్నాను, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం. చూసారా, ఇది ఒకరోజు పత్తికి. నేను ఎప్పుడు చెప్తున్నాను, క్రైస్తవుడి పత్తి ఏదో ముక్కు మూసుకుని 40 రోజులు 10 రోజులు కాదండి, జీవిత కాలం అంతా చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. మన పోకడ కొరకు, ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలి, చెయ్యాలి. ఏదో వచ్చాము, నా అవసరాలు తీరలేదు, నేను అదే అడిగాను ఇది అడిగి ఇవ్వలేదు, వెళ్ళిపోయిన వాళ్ళకి కుదరదు. నువ్వు నిలవాలి. నిలిచి ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనతో సావాసం చేసేప్పుడు ఆయన ఇస్తాడా ఇవ్వడా, ఆయన ఇస్తాడా ఇవ్వడా, ఏం చేయాలి, నిలిచి ఉండు. ఏం చేయాలి, నీళ్ళు. దేవుడు తప్పనిసరిగా మన పట్ల కార్యము చేస్తాడు. మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాం, రెండవది మేలు, మూడవది, నాలుగవది భయపడవద్దు, ఐదవది కిన్ని నిండి, ఆరవది కృపాక్షేమము నీ వెంట వచ్చేది. చూసారా, ఆ మహిమ కలిగిన దేవుడు నీతో నాతో సావాసం చేయాలని, నీతో నాతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నాడు. న్యూ టెస్టమెంట్కి వద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 7, 8, 9 చదవండి. యేసయ్య ఏం కోరుకుంటున్నాడు, ఆయన వెలుగులో ఉన్న, మైక్ తీసుకోవాలి, అది పైకి మొహం నిలబెట్టు, మైక్ తీసుకో. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి చెప్పుకొని చదువు. అబద్ధికులే చేస్తున్నాం, మరియు ఆయన వాటిలో మనలో ఉండదు. ఆయనతో సావాసం చేసేవారు ఎలా ఉండాలంటే, వెలుగుతో నడిచేవాళ్ళు, ఆయనతో సావాసం చేసేవాళ్ళు తను దేవుడికి అప్పగించుకోవాలి. ఏం చేయాలి, మనం చేసిన పొరపాటు, మనం చేసిన పాపము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఆయనతో మన సావాసము చేయగలుగుతాం. ఈ మాటలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆయనతో సావాసం చేయాలనుకున్న వాళ్ళు నీ పాపాన్ని ఒప్పుకో, నీ దోషాన్ని ఒప్పుకో. పాపం చేయలేని చెప్పిన ఆయన వాక్యం మన హృదయంలో ఉండదు, సావాసం ఉండదు. నూటేసి మీరు చెప్తూ యేసయ్య కోరుకుంటున్నాడు, నాతో సావాసం చేయవాలని, నాతో ఉండాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా, మొట్టమొదటిగా పాపమును ఏం చేయాలి, ఒప్పుకో, విడిచిపెట్టు. నాతో సావాసం చేయాలి కోరుకుంటున్నా, మంచిదే. చూసారు ఎంత విలువైన మాటలు దేవుడు గుర్తు చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్పు, పాత నిబంధనలు వేరు, కొత్త నిబంధనల వేరు. ఇది కృప ఏం చేస్తుంది, కృప. ఈ కృప ఇక్కడ కాదు, మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళటానికి, పరలోకం తీసుకెళ్ళటానికి. అదే 7వ వాక్యం మట్టి చదవం మళ్ళీ ఒకసారి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము కలవారి. అది ఆయనతో సావాసం చేయడానికి ఇష్టపడేవారుగా ఉండాలి. ఆయన వెలుగు, ఆయన ఏంటి, రాత్రి చెప్పా, వెలుగు చూసినేంటి పరిశుద్ధత, చీకటి చూసినేంటి పాపం. పరిశుద్ధతో మనం కలవాలంటే మనం కూడా ఏం చేయాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అందుకు నువ్వు పాపం లేని చెప్పుకునే దేవుణ్ణి ఏం చేస్తున్నావు, మోసపరుస్తున్నావు. అసలు ప్రతి ఒక్క మనిషి పాపే. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మనిషి పాపే. దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భంలో నేను పాపంలో పుట్టినవాడని అంటాడు. చూసారా,
ఎవరు కూడా పరిశుద్ధత లేదు. ఎప్పుడు పరిశుద్ధమని యేసుక్రీస్తు రక్తంలో కడగటం అంటే కాదు, రొట్టె త్రాసులు తీసుకుంటే కాదు, ఆయన సావాసులు ఉండేవారు కొరకు నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా. అటువంటి వారు తప్పనిసరిగా నీతిమంతులుగా ఉండగలుగుతారు, యథార్థవంతంగా ఉండగలరు, ఎవరికి ఏం మోసం చేయలేరు, ఎవరికి హాని చేయలేరు. ఈరోజు ఎవరితో నువ్వు సావాస్ చేయ కోరుకుంటున్నావు? లోకంలో సావాస్ చేస్తే లోక బుద్ధి వస్తుంది. ఏమండి, మనుషులు కొంతమంది సావాస్ ఆ బుద్ధిలే వస్తుంది, కానీ నా యేసయ్యతో సావాస్ చేస్తే యేసయ్య బుద్ధి మనకు రావాలి. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారు చివరిగా చెప్పి ముగిస్తున్నాను. అపోస్తలుడు పౌలు గారు ఏమన్నారంటే, నేను యేసుక్రీస్తుతో సావాస్ చేస్తున్నాను, కానీ మీరు కూడా నాతో మీరు సావాసం చేయండి. నేను యేసుక్రీస్తు పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నడుచుకోండి. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకని? యేసుక్రీస్తులో సావాసం ఎవరు చేస్తున్నారు? పౌలు గారు చేస్తున్నారు. అందుకోసం మీరు నన్ను పోలి నడుచుకోండి. తెలుగు ఒకటి ఉంది కదా, 6 నెలల సావాసం చేస్తే ఆ చెట్టవాళ్ళు అయిపోతాం మంచివాళ్ళుగా. మరి ఈరోజు యేసుక్రీస్తు మీద సావాసం చేసి మీరు చెడిపోయానంటే నేను అంటున్నాను, నీలో ఏదో లోటుపాటు ఉంది అంతే. నేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చానండి, బాప్టిజం తీసుకున్నానండి, ఏమంటే రక్షణ తీసుకున్నాను, దశమ అన్ని ఇచ్చినానండి, నాకు ఏది రావట్లేదంటే నీలో ఏదో లోటుపాటు ఉందని నేను ముద్ర వేసి చెప్తా. హల్లెలూయా. ఆ లోటుపాటు ఏంటో తెలుసుకుని విడిచిపెట్టు. ఆయనతో సావాసం చేశాను, మోసం చేస్తావా? పాపం చేయాలనుకుంటున్నావా? ఇంక ఇష్టం వచ్చి జీవించాలనుకుంటున్నావా? దేవుడు ఇష్టపడ్డాడు. నాతో సావాసం చేసేవారు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలం నేను ముగిస్తున్నాను. మనం ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా నడుచుకుంటున్నాం? యేసుతో సావాసం చేసేవారు పరిశుద్ధంగా ఉండాలని, ప్రభు కోసం నమ్మకం ఉండాలని. ఈ లోకంలో సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకు వస్తాయి, ఇబ్బంది వస్తాయి, అన్ని రకాలుగా వస్తుంది. అయితే వాటిని అన్నిటిని విడిపించే శక్తి దేవుడికి ఉంది కాబట్టి ఆ దేవుడితో సావాసం చేయడానికి ఇష్టపడతాం. మరొకసారి గుర్తు పెట్టుకుందాం. ఆ యోబు గ్రంథం చదువుతాం. మొదటి మాట చదువుకున్నాం, 22-21. ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగని నీకు మేలు కలుగును. చూసా, సమాధానం మేలు. మరి సమాధానం మేలు కలగాలంటే నువ్వు తప్పనిసరిగా ఎవరితో సావాసం చేయాలి? దేవుడితో. పోయిన వారు అనుకున్నావు నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు. ఈ రోజు చెప్తున్నాడు, ఆయనతో సావాసం చేయటం వల్ల నీకు మేలు కలుగుతుంది. రెండవది మూడవది సంతోషం, నాలుగోది భయం పారిపోతుంది, ఐదోది ఆశీర్వాదం, ఆరోది కృపా క్షేమ నీ వెంట వస్తుంది, ఏడవది ఇప్పుడు శివరి సరి ఆయనతో సావాసం చేసినలా మన పాపములు ఒప్పుకుని సావాసం చేయాలి. ఆయనతో సావాసం చేసే ఎలా ఉండాలి? మన పాపములు ఒప్పుకుని సావాసం. అటువంటి కృప మనందరికి దయచేయడం కాక ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేద్దాం. ఎస్ఐ ప్రార్థన నడిపిస్తారు. అందరూ మోకరిస్తాం. మోకరించే వాళ్ళు మోకరించండి. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు మంచి మనకు మాట అందించారు కాబట్టి ప్రతి ఒక్కరు మోకరి లోపలికి వచ్చానమ్మా. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో స్తుతి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆయనతో సావాసము చేసిన యెడల నీకు సమాధానం, నీకు మేలు కలుగునని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఎందరో ధనికులు ఎన్నో సంపాదించి, సర్వము సంపాదించి వాళ్ళ యొక్క జీవితాల్లో సాక్ష్యాలు వింటూ ఉంటాం. మనం మాకు సమాధానము లేదు, మాకు సమాధానము లేదు. అత్త మధ్య కోడలికి లేదు, కోడల మధ్య అత్తకు లేదు, తండ్రి పట్ల కొడుకుకు లేదు, కొడుకు పట్ల తండ్రికి లేదు, భార్య భర్తల మధ్య లేదు, బిడ్డల మధ్య లేదు. ఎన్నో కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం పేపర్లో, టీవీలో. వాళ్ళకి సమాధానం లేక విడిపోయిన వారు, కుటుంబాలు కోల్పోయిన వారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయనతో సావాసము చేసి
చేసిన ఎడల నీకు సమాధానం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు. ఈ లోకములో ఎన్ని సంపాదించినప్పటికీ నీకు సమాధానం లేని ఎడల ఎన్ని సంపాదించినా వేస్ట్, వ్యర్థమే. అందుకనే ప్రార్థిద్దాం. మన సహవాసం, ఒకవేళ మనం ఈ లోకంలో ఏమి సంపాదించకపోయినా ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానం మేలు. క్రీస్తును కలిగి ఉండడమే మేలు. ఆయనతో సహవాసం చేయడం మేలు. ఈ లోకంలో ఎంతోమంది ఎంతమందితో సహవాసము చేసి నష్టపోయిన వాళ్ళు. వాళ్ళ వల్ల మేము నష్టపోయాం, వ్యాపారంలో నష్టపోయాం, ఉద్యోగంలో నష్టపోయాం. వాళ్ళతో సహవాసం చేయడం వల్ల మమ్మల్ని మోసం చేశారు. కానీ క్రీస్తుతో సహవాసము చేసిన యెడల నీకు మేలు అని వాక్యం సెలవిస్తుంది. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మంచి యేసయ్యా నీకు వందనాలు. ఇవ కీర్తనాకారుడు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు మేలు కలుగును, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పర్యటన చేయను, శాంతికరంలో జలములందు నన్ను ఆయన నడిపించును, ఏ అపాయము నాకు సమీపించదు. అందుకే ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. స్థిరకాలము నీ మందిరావరణంలో నేను నివాసము చేసేదను. ఒక గొప్ప రాజు అయినప్పటికీ, ఎంత రాజభవనాలు ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ, ఇదిగో ఆయన చెప్పిన సాక్ష్యం, యెహోవా నా కాపరి. ఆయనకి ఎంతో మంది సైన్యం కాపలుగా ఉన్నారు. ఆ సైన్యాన్ని పక్కన పెట్టి యెహోవా నా కాపరి. నువ్వు అనుకుంటున్నావా, నేను అనుకుంటున్నానా? దేవుడే నీ కాపరి, నా కాపరి. అందుకే ఒక రాజు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, అయ్యా నిన్ను కలిగి ఉన్న వారికి సమాధానమని, నిన్ను కలిగి ఉన్న వారికి మేలని, అయ్యా నిన్ను కలిగి ఉన్న వారికి నువ్వు కాపరిగా ఉంటావని, ఏ శత్రువులు మా ఎదుట నిలబడేరని, అయ్యా తండ్రి నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మతగిన దేవుడు. నీకు స్తోత్రం. ఇదిగో అబ్రహాముకు వాగ్దానం ఇచ్చావు, నీ మాట ప్రకారం అతడు జీవించాడు ప్రభువా. ఓ అబ్రహామా, నిన్ను ఇసుక రేణువుల వలె ఈ సంతానాన్ని చేసినప్పుడు ఆ మాటని నమ్మాడు ప్రభువా. తన సమస్తాన్ని, తన బంధువులు, మిత్రులు, ఆస్తులు, అంతస్తులు సమస్తాన్ని విడిచిపెట్టి అయ్యా నీ మాటకి తండ్రి లోపడి తన జీవించాడు, సహవాసం చేశాడు. అందుకని తన సంతానాన్ని విసుక రేణువుల వలె మీరు చేశారు. అబ్రహాం అనేకులకు తండ్రిగా మీరు ఉంచారు ప్రభువా. విశ్వాసులకు తండ్రిగా మీరు ఉంచినందుకు నీకు స్తోత్రం. అటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అయ్యా నిన్ను కలిగి ఉన్న భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అయ్యా ఎందుకు మమ్మల్ని లోకంలో రక్షించినందుకు నీకు స్తోత్రం. మరణ ఛాయల్లోంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రం. పాతాళ బంధకముల నుంచి మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రం. నరకములోనికి వెళ్లకుండా మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రం. నీ రాజ్యాన్ని అయ్యా తండ్రి మాకు స్థిరపరచినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అందుకని నాయన నీతో మేము సహవాసం చేసేవారికి సహాయం చేయండి. ఇంకా ఈ లోకంలో ఎవరైనా అయ్యా ఎవరెవరితో సహవాసం చేస్తున్నారు, దేనితో సహవాసం చేస్తున్నారు, దేన్ని ఆశపడుతున్నారు, వేటిని ఆశిస్తున్నారు, అవన్నీ వ్యర్థం అనుకుని అయ్యా నీ స్నేహాన్ని, నీ సహవాసాన్ని కోరుకునే
అయ్యా ధన్యతను మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు నాయన నేను కలిగి ఉండి నీతో సాహసం చేసేవారిగా మమ్మల్ని స్థిరపరచండి. చెప్పి నీ దైవ చేయండి ప్రభువా. ఇంకా నాయన 30 100 నీ వాక్య పఠనంలో బహుగా వాడుకోండి. దీవించండి ఆత్మీయ తల్లి గారు, దర్శించండి. సేవా పరచుల నిండుగా బహుగా వాడుకోండి. కుటుంబాన్ని కూడా రక్షించండి, దీవించండి. మా ప్రియ సహోదరు కుటుంబాలన్నీ కూడా తండ్రి నన్ను మమ్మల్ని కూడా